భారతదేశంలోని ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు తప్పనిసరి అని మనందరికీ తెలుసు. అటు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందాలన్నా, ఇటు విద్యా సంబంధిత విషయాలకైనా ఆధార్ తప్పనిసరి. బ్యాంకు ఖాతా నుంచి మొదలుకొని ప్రభుత్వ పథకాలకు దీన్నే ప్రామాణికంగా గుర్తిస్తున్నారు. అయితే తాజాగా బ్లూ ఆధార్ కార్డ్ అనే పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అసలేంటి బ్లూ ఆధార్ కార్డ్? అది ఎవరికి వర్తిస్తుంది? దానికోసం ఎలా అప్లై చేసుకోవాలి అనే సందేహాలు చాలా మందిలో కలుగుతున్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలోని పసికందు నుంచి పండు ముసలి వరకు చట్ట ప్రకారం అందరూ ఆధార్ కార్డు తీసుకోవాల్సిందే. పెద్దవారికి ప్రత్యేకంగా ఆధార్ కార్డు అవసరం లేకపోవడంతో వారికి మామూలు ఆధార్ కార్డునే ఇస్తున్నారు. అదే సమయంలో చిన్నారులకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బ్లూ ఆధార్ కార్డును అందజేస్తోంది. బ్లూ ప్రత్యేక కార్డును దేశంలో 5 ఏళ్ల కంటే తక్కువ వయసు కలిగిన పిల్లలకు జారీ చేస్తారు. ఇది నీలి రంగులో ఉండడం వల్ల దీన్ని బ్లూ ఆధార్ కార్డు అని పిలుస్తున్నారు. చిన్నారులను రైల్వే, విమాన టికెట్ బుకింగ్ చేసుకోవాలన్నా, నర్సరీలో చేర్చాలన్నా ఈ ఆధార్ తప్పనిసరి. అయితే దీనికోసం ఎలా అప్లై చేసుకోవాలి అనే దానిపై సందిగ్ధం మాత్రం నెలకొంది. అది సులభమే. తల్లిదండ్రుల ఆధార్తో అనుసంధానించి ఈ బ్లూ ఆధార్ కార్డును జారీ చేస్తారు. 5 ఏళ్ల వ్యాలిడిటీతో జారీ చేసే ఈ కార్డుకు బయోమెట్రిక్ అవసరం లేదు. పిల్లలకు 5 ఏళ్లు నిండిన తర్వాత బయోమెట్రిక్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. బ్లూ ఆధార్ దరఖాస్తు కోసం ముందుగా ఆధార్ అధికారిక వెబ్సైట్లోకి లాగిన్ అయి మై ఆధార్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. చైల్డ్ ఆధార్లోకి వెళ్లి న్యూ ఆధార్ పై క్లిక్ చేయాలి. మొబైల్ నంబర్, 1 టైం పాస్వర్డ్తో కన్ఫర్మ్ చేసుకోవాలి. 5 ఏళ్లలోపు చిన్నారి పేరు, పేరెంట్స్ వివరాలు, డేట్ ఆఫ్ బర్త్, తల్లిదండ్రుల చిరునామా నమోదు చేయాలి. తర్వాత దగ్గరలోని ఆధార్ సేవా కేంద్రంలో అపాయింట్మెంట్ తీసుకోవాలి. చిన్నారుల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, మీ ఆధార్ కార్డును వెంట తీసుకువెళ్లడం తప్పనిసరి. నిర్ణీత సమయానికి సేవా కేంద్రానికి వెళ్లి బ్లూ ఆధార్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ ప్రక్రియ తర్వాత 10 రోజుల్లో మీ చిన్నారుల బ్లూ ఆధార్ కార్డు పోస్టులో మీ ఇంటికి వస్తుంది. ఆధార్ కార్డ్ ఈ రోజుల్లో తప్పనిసరి కాబట్టి ఈ పనిని వాయిదా వేయకుండా వీలైనంత త్వరగా మీ పిల్లల ఆధార్ కార్డు కోసం అప్లై చేసుకుంటే మంచిదని గుర్తుంచుకోండి.